యాదవ ఎంప్లాయీస్ సొసైటీ జిల్లా సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని శ్రీ కృష్ణసాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు కేవి కృష్ణ యాదవ్, గణేష్ బాబు యాదవ్, గంగా ప్రసాద్లు పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా గౌరవ అధ్యక్షులుగా గుమ్మడి శ్రీనివాస్ యాదవ్, ఉడతా వెంకటేశ్వర్లు యాదవ్, అధ్యక్షునిగా రవీంద్ర యాదవ్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ యాదవ్, కోశాధికారిగా జానకి రామ్ యాదవ్ తదితర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మేము నెల్లూరు జిల్లా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని రాయచోటిలో ఐదు సంవత్సరాల ముందు ఈ రాయచోటి గిరిజనుల తర్వాత అక్కడ ఉన్న స్నేహితులతో కానీ అక్కడ ఉన్నటువంటి విలేజెస్తో కానీ ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో కూడా మేము చర్చించడం జరిగింది. వెంటనే మేము పరిశీలిస్తున్నాం. చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారండి అని మాకు అప్రిషియేట్ చేయడం జరిగింది. రాయచోటి అన్ని డివిజన్ల నుంచి కూడా అందరినీ సేకరించి దాదాపు 3000 మంది ఒక చోట ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్. గౌరవాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ అదేవిధంగా సార్ చెప్పిన కర్ణాటకనే కాకుండా భారతదేశ స్థాయిలోనే ఈ యాదవ ఎంప్లాయీస్ సొసైటీని తీసుకెళ్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి యాదవ జాతి అనేది సార్ చెప్పినట్టు